ఇది కరెంటు XL100 BS6 కరెంట్ రాదు. కరెంట్ అనేది రాదన్నమాట. ఇది తరువాత ఇక్కడ లైట్లు మనకి అనేది రావాలి. తర్వాత వోల్టేజ్ చెక్ చేస్తామంట. వోల్టేజ్ అనేది వోల్ట్స్ చూపిస్తూ ఉంది, ఇలా ఫీజ్లోనూ చూపిస్తూ ఉంది. ఇక్కడ ఏమన్నా లేదు సరిగ్గా, ఇక్కడ చూపిస్తాను. మళ్ళీ కీ ఇది అనమాట. ఇది ఎక్కడ పోయడం కొడుకు బీగమా, ఇక్కడ బీగ మీద కీ అనమాట. XL100 అట్లా ఇక్కడ వోల్టేజ్ చూపిస్తాము. ఓకేనా, ఇది బీగ్ ఉంది. ఇది అవునా, ఇదంతా బీగ్ ఉంది. ఇక్కడ వోల్టేజ్ వస్తుంది 12 వోల్ట్. ఇదండి కలెక్షన్ ఇచ్చి వోల్టేజ్ అనేది పికప్ కాల్ది వస్తుంది. తర్వాత పంపు చూస్తాము. వోల్టేజ్ పంపు ఇది సేమ్ అయితే అంటే వోల్ట్ తక్కువ. వస్తుంది 12 వోల్ట్స్. పంప్ ఇది వస్తుంది. నేను అమ్మ కరెంట్ రాదనా దీంట్లో. ఇది బ్యాంగ్ యాంగిల్ సెన్సార్. మళ్ళీ దీన్ని ECM అంటారు. ECM అంటే ఇది అంటారు, కానీ ఇది బ్యాంగ్ యాంగిల్ సెన్సార్. మన స్టార్టింగ్ అంతా ఇది, కానీ మీటర్లు గీటర్లు ఏం వెలుగు అన్న. చూడు మళ్ళీ షెల్ఫ్ అవుతుంది అని కరెంట్ రాదు. ఇది క్లీన్ చేసిన, సైడ్ స్టాండ్ స్విచ్ని తీసి అన్నీ ఇది చేసిన, కానీ ఒక డౌట్ వచ్చిందన్న. ఏమంటే బాడీ ఎర్త్ అనేది గ్రోనింగ్ అనేది పోతలేదు. దాని తర్వాత దీన్ని చెక్ చేస్తాము. ఇది పీకుతాను, పీకి నీకు మళ్ళీ పెడతాను. ఇక్కడ ఒక ఫీజ్ వస్తుంది కదా, ఇది గ్రౌండింగ్ అనేది చీదు బండికి. ఇది గ్రౌండింగ్ ఉంటే అన్నిట్లోనే కరెంట్ వస్తుంది. తలకాలు చెడు కొట్టుకుంటూ ఉంటాం కదా ఒక గాట. ఇక్కడ ECM గ్రౌండింగ్కి బాడీకే గ్రౌండింగ్ అనుకోండి, మనకు వచ్చినట్లుంది. ఇది చూసావా. ఇప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంటుంది. చిన్న ఫీజు ఒక జీవితాన్నే మారుస్తుంది. తర్వాత బుజ్జిక నాన్న, తర్వాత ఈ అమ్మాది కరెంట్. ఓకేనా, ఇది చూడండి. ఈ XL100లో నాకు వచ్చింది, నేను పెడతాను. ఏమంటే తిరిగి హట్ కావద్దండి ఎవరు.